నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆర్ మరియు ఆర్ కాలనీ వాసుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ దంపతులు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేటలో ఈరోజు రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష విజయభాస్కర్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్లు ఇందుకూరుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ మాట్లాడుతూ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవలే పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు సుమారు 815 కోట్ల రూపాయలు ఆర్ మరియు ఆర్ ప్యాకేజ్ కింద విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా ఈరోజు దేవిపట్నం మండలంలోని తాళ్లూరు గ్రామానికి చెందిన మొత్తం 74 ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో గత 5 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయినటువంటి 33 మందికి ఇవ్వని ఇళ్ల పట్టాలను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వారందరికీ అందిస్తోందని తెలిపారు. అలాగే లబ్ధిదారులెవరూ దళారుల మాటలు విని మోసపోవద్దని, వారికి చేరవలసిన పథకాలన్నీ పారదర్శకంగా వారికి అందేలా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, దేవీపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిచెట్ల వెంకటేశ్వరరావు, బుజ్జిబాబు, బీజేపీ పార్టీ అధ్యక్షులు కారం రామన్నదొర, జనసేన పార్టీ అధ్యక్షులు చారపు రాయుడు, సర్పంచ్ కుంజం రాజామణి, మాగాపు బాబురావు, గోళ్ల చింటిబాబు, శివరామకృష్ణ, గంగాధర్, నాగేశ్వరరావు, పోసమ్మ, నాగేశ్వరి, చిన్ని, కేశవరపు పండు, మల్లేష్, పండు అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో మేము పెడతాం. ఇలాంటి వారు అమాయక ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారన్న విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు ఏ సమస్య అయినా సరే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్లయితే మాకు తెలియచేయండి. రంపచోడవరంలో నేను ఉంటున్నాను. ఇప్పుడు మేడం గారు ముందే మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మేడం గారు డబ్బులు ఎవరిని అడగలేదు, నేను ఎవరు అడగలేదు, ఎంఆర్ఓస్ ఎవరు కూడా అడగలేదు. సో మీరు ఎవ్వరికి రూపాయి ఇవ్వద్దు, అది మీ డబ్బు. కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుంటామండి. ఇప్పుడు మేడం గారు చెప్పారు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలా మంది చెప్తా ఉన్నారు. ప్రాసెస్ ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, ఇలా జరుగుతుందాం అని మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తదుపరి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు ఒక